రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని దండిగేరి రాజశేఖర్, జహరాపురం మధు బృందాలు హెచ్డిఆర్ టీం శివ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. హెచ్డిఆర్ టీం శివ ఆధ్వర్యంలో దండగేరి రాజశేఖర్, జహరాపురం మధు యాదవ్ బృందాలు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువతకు టీడీపీ నేత టీజీ భరత్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టీడీపీ నేత టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలులో ఇన్ని రోజులు పాలన ఎలా ఉందో అందరూ చూశారన్నారు. వార్డుల్లోకి వెళితే ప్రజలు సమస్యలతో పాటు అర్హులైనప్పటికీ సంక్షేమ పథకాలు అందటం లేదని చెబుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధి జరుగుతుందన్నారు. తనను గెలిపిస్తే యువత కోసం కంపెనీలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. వాస్తవాలు తెలుసుకుని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత యువకులపై ఉందని టీజీ భరత్ తెలిపారు. విజనరీ లీడర్ చంద్రబాబు ఉన్న పార్టీలో పనిచేస్తున్నందుకు అందరూ గర్వపడాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు విజయలక్ష్మి, హెచ్డిఆర్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతాం అనే దానికి వ్యాలిడ్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు చెక్ చేసుకోండి, మాకు ఓటర్ కార్డు వచ్చింది సరిపోతుందంటే కాదు, మీరు ఖచ్చితంగా అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. తర్వాత బయట రిజిస్ట్రేషన్ ఒకటి పెట్టాము, జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలుగుతా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు డిగ్రీ చదివిన తర్వాత వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ది కానీ బిజినెస్ ఉంటే సరే వ్యాపారంలో పోవచ్చు, ఇంకా ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ బిజినెస్ ఉంటే తప్ప. లేదంటే వాట్ ఈస్ దట్ మెయిన్ థింగ్, జాబ్, మంచి జాబ్ రావాలా, సెటిల్ కావాలా అనేదే కదా అందరికి ఉంటుంది. ఎవరైనా యూత్ చదివి బయటికి వచ్చిన తర్వాత దిస్ ఈస్ ద ప్రైమరీ థింగ్. వాళ్ళకు ఫ్యామిలీలో ఏదన్నా బిజినెస్ ఉంటే అది పోతారు, లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్. మనకి ఈ లాస్ట్ 9 years 8 months కర్నూలులో పెద్దగా జరిగిండేది ఏమన్నా ఉందా? ఫాదర్ గారిని గెలిచిండే చాలా జరిగేది. అట్లీస్ట్ చంద్రబాబు గారు వచ్చి ఇండస్ట్రియల్ జోన్ పెట్టారా, ఎయిర్పోర్ట్ పెట్టారు, అది కూడా లేకుండా అంతకుముందు. పెద్ద ఇండస్ట్రియల్ జోన్ నుంచి అడ్వాంటేజ్ ఏమంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ వచ్చే స్టీల్ ప్లాంట్ కూడా నా ఫ్రెండ్దే మిత్రుందే. బట్ దాని తర్వాత ఏం పెద్దగా జరిగిండేది లేదు, అదే నడుస్తూ ఉంది. ఇంకా మేబీ ఇంకొక 6 months 8 monthsలో ఓపెన్ కావచ్చు. అది మన చంద్రబాబు గారి చేతుల మీదనే అవుతుంది గ్యారంటీగా ఇనాగ్రేషన్. బట్ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తేవాలంటే తెలివి ఉండాలి మనకి. ఇక్కడ నాయకులకి సినిమా యాక్టింగ్లలో పోమంటే బాగా పనిచేయగలుగుతారు, కానీ నాట్ ఈ దానిలలో తెలివి తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు, చేయాలన్న ఆలోచన కూడా లేదు. ఇది వాస్తవం. వాళ్ళు ఏమి ఆలోచన, అసలు ఆ థాట్ ప్రాసెసే ఉండదు. ప్రూవ్ మై సెల్ఫ్ లేదు, 2029 నేను చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాటిస్ఫై, ఐ మీన్ ఇంటర్నల్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ నేనే కంటెస్ట్ చేయను. ఎందుకంటే నేను దీని మీద బతికి రాజకీయమే ఫైనల్, రాజకీయంలోనే పుట్టి పెరిగి లేదంటే ఇంకా ఇదే నా లైఫ్ అనేది కాదు. చెయ్యాలనే ఉద్దేశంతో నేను రాజకీయాలు. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేను అందుకని ఎవరిని నాతో కంపేర్ చేసుకోను, నేను అనవసరంగా కంపేర్ చేయను. ఎందుకంటే వాళ్ళ థింకింగే వేరు, మన దారే వేరు, వాళ్ళ దారే వేరు. వాళ్ళు 5 ఏళ్లలో ఎంత సంపాదించుకోవాలా, ఎంత నింపుకోవాలా అనేది ఉంటుంది. మేము 5 ఏళ్లలో మంచి పేరు ఎంత తెచ్చుకోవాలా, ఎంత అభివృద్ధి చేయాలా, థాట్ ప్రాసెసే డిఫరెంట్ మంది. సో వాళ్ళ థాట్ ప్రాసెస్కి మా థాట్ ప్రాసెస్కి కంపారిజనే లేదు అంటాను నేను. సో ఇవన్నీ మీరు, ఎందుకంటే మేము ప్రూవ్ చేసిన వాళ్ళం. ఫాదర్ మినిస్టర్గా ఆయన చాతనైన కాడికి ఎవరు చేయనంత హీ హాజ్ డన్. ఇప్పటివరకు కూడా హీ హాజ్ క్రియేటెడ్ హిస్టరీ. ఎవరని అడిగినా టీజీ వెంకటేష్ గారే బెస్ట్ అంటారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా కర్నూలు వరకు మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో హీ హాజ్ డన్ ద బెస్ట్ అనే అంటారు. ఈవెన్ వాటర్ది, ఎందుకంటే మన శివ గారు చెప్తుండేది వాటర్ విషయంలో కూడా, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా ఫాదర్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు వాటర్ క్రైసిస్ వచ్చి అది గ్రహించి ఇమ్మీడియట్గా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వర్కౌట్ చేయాలని, ఆ సమ్మర్ స్టోరేజ్ ఏమైతే ఉందో ఈరోజు కర్నూలు బతుకుతా ఉంది దాని నుంచి. మనకి ఇంకా లైఫ్ లాంగ్ పర్ఫెక్ట్గా ఉండాలా, అసలు నీళ్ళ సమస్య ఉండరాదని చెప్పి చెక్ డ్యామ్ కోసం పాపం జీవో తెప్పించి వెంటబడి, ఫాదర్ మినిస్టర్గా ఉన్నప్పుడు వెంటబడి జీవో తెప్పిస్తే ఈ గొందిపర్లాకి తాండ్రపడి వాళ్ళు కూడా తిరిగేకి ఈజీగా ఉంటుండే. గొందిపర్లకి నుంచి ఇక్కడికి బ్రిడ్జ్ వస్తుండే, అది లేకుండా చేసిరు అనమాట. సో ఇండస్ట్రీస్ ఇవి వస్తే ఎప్పుడైనా అభివృద్ధి అవుతుంది.
ఈరోజు హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళిపోయింది మీకు అందరూ తెలుసు. ఓ చంద్రబాబు గారు వేసిన సీట్ ఈరోజు ఆటోమోడ్ అది. మీరు ఆడ రేవంత్ రెడ్డి రాని, ఇంకొక పెద్ద మనిషి రాని, ఇంకెవరైనా రాని, చిన్న ఆటోమోడ్ అది ఇంకా పెరుగుతానే పోతుంది. ఎవరు ఆపేది ఉండదు ఆడ. దట్ హెస్ గాన్ ఇన్ టు ఆటోమోడ్. అట్లా చేయాలని అమరావతిని ఎంతో కష్టపడినారు, అది పక్కన వెళ్ళిపోయింది. సో ఒక విజనరీ లీడరు, నాకు ఎన్నో ఛాన్సెస్ ఉండింది, ఎన్నో అడిగారు నాకు కూడా. బట్ ఒక విజనరీ లీడర్ అనే దాంతో నేను చంద్రబాబు గారితో ఇట్లే సేల్ అవుతా పోతున్నాను. లేకపోతే నేను కూడా రియల్ పొలిటీషియన్గా తలుచుకుంటే ఈ పొద్దునాడు నేను కూడా ఎక్కడికో వెళ్ళిపోతుండే. నేనేం చేస్తున్నా 5 ఏళ్లలో అనేది మీకు ఈజీగా కంపారిజన్ ఉంటుంది, మీరే డిసైడ్ చేస్తారు 2029లో. బట్ నాకు ఒక ఛాన్స్ ఇస్తే యూ కెన్ అండర్స్టాండ్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ పార్ట్. అండ్ లోకేష్ గారు కూడా కర్నూలుకి వచ్చినప్పుడు, యువగలం పాదయాత్ర జరిగినప్పుడు ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, భరత్ని గెలిపియండి, టీడీపీని గెలిపియండి, అప్పుడు అడగండి ఏదన్నా. ఎవరికైనా అంతే కదమ్మా, మనము కర్నూలు వరకు ఆలోచిస్తాం. ఆయనకి స్టేట్ 175 సీట్లో నాదొక సీటు. ఇప్పుడు గెలిచిన సీట్ల పైన కాన్సన్ట్రేషన్ ఎప్పుడైనా నాయకుడు అనేవాడికి కాన్సన్ట్రేషన్ విల్ బీ మోర్. అప్పటికి ఆయన హీ హెస్ డన్ సో మచ్ టు కర్నూలు. ఇన్ఫ్యాక్ట్ ఈడ 14 సీట్లు గెలిచినా ఏం అభివృద్ధి అయింది, ఏం చేశాడు? మనకి 3 సీట్లే గెలిచింది 2014లో. రెయిన్ ఇరిగేషన్ది ఒక సిమెంట్ ప్లాంట్ ఒకటి పెద్దది వచ్చింది, సీడ్ది ఒకటి వచ్చింది, డిఆర్డిఓకి సంబంధించింది. ఇవన్నీ కర్నూలులో అంతా చంద్రబాబు గారు వచ్చినప్పుడే జరిగిండేది ఇవన్నీ. ఇట్లా చాలా థింగ్స్ హీ హెస్ డన్. సో ఇవన్నీ 14 సీట్లు గెలిచినా కూడా ఏం లేదు దిక్కు. మరి మాట్లాడుతున్నారు 100 కోట్లు ఖర్చు. నాకు అసలు అర్థం కాలే 100 కోట్లు ఎక్కడ, ఎక్కడో ఇన్నా పేపర్లో ఇన్నా 100 కోట్లు ఖర్చు పెట్టినారంట కర్నూలుకి. సో ఇవన్నీ గ్రహించండి అమ్మా. ఐల్ డూ మై బెస్ట్, ఐల్ గివ్ మై బెస్ట్. మీరు ఒక అవకాశం ఇవ్వాలా, గట్టిగా పోరాడండి, ఓట్ వేపియండి, అండ్ యూ విల్ సీ ద రిజల్ట్స్. ఓకే, థ్యాంక్ యూ. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రజకుల సమస్యల పరిష్కారం జరుగుతుందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరానికి చెందిన రజక యూత్ నాయకులు సూర్యనారాయణ, వారి మిత్ర బృందం తెలుగుదేశం పార్టీలో చేరారు. మౌర్యాయిన్లోని టీజీ భరత్ కార్యాలయంలో కర్నూలు సిటీ రజక యూత్ అధ్యక్షుడు సూర్యనారాయణ, ఇతర సభ్యులు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేత టీజీ భరత్ వీరికి కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన రజకులకు టీడీపీ నేత టీజీ భరత్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించేందుకు సమిష్టిగా కష్టపడాలని రజకులకు సూచించారు. రజకుల సంక్షేమం కోసం టీడీపీ కృషి చేస్తుందన్నారు. డిగ్రీలు చదువుకున్న రజకులకు తాను గెలిచిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కర్నూలు సిటీ రజక యూత్ అధ్యక్షులు బాపనపల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ కర్నూలులో టీజీ భరత్ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసేందుకు టీజీ భరత్ రాజకీయాల్లోకి రావటం సంతోషమన్నారు. ఇలాంటి వ్యక్తుల వల్లే నగరం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం తమకు ఉందన్నారు. పార్టీలో చేరిన వారిలో వైస్ ప్రెసిడెంట్ బాలరాజు, మధుబాబు, రఘువరన్, భరత్, మధుకుమార్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గమైన మన భరత్ అన్న గారి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరడమైనది. మా రజకులకి బీసీలో అత్యధిక ప్రాధాన్యత ఉన్న మా రజకులకి అన్నగారు మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తాము అని చెప్పడం అనేది. అందుకోసం భరతన్న సమక్షంలో ఆయన ఎదుగుదల కోసం మా వంతుగా మేము ఎల్లవేళలా కృషి చేసి భరతన్న గారి కోసం కృషి చేస్తాం. కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ సిటీ రజక సంఘం నాయకులందరూ గౌరవనీయులు శ్రీ భరత్ సార్ సమక్షంలో టీడీపీలో చేరడం చాలా సంతోషకరం. ఫస్ట్ నుంచి రజకులు టీడీపీ వైపే ఉన్నారు. ఈసారి మొత్తం 36 వార్డుల్లో మొత్తం రజకులు ఎంతమంది ఉన్నారో అంతమందితో టీజీ భరత్ సార్తో మమేకం గడిపించి టీజీ భరత్ సార్ కోసం మా రజక సంఘం తరపున కృషి చేస్తాము. ఈరోజు రజకులు యూత్ అసోసియేషన్ టౌన్ ప్రెసిడెంట్ గారు, వాళ్ళ మిత్రులు అందరూ కరెక్ట్ డెసిషన్ తీసుకొని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. వాళ్ళు జాయిన్ అయ్యేదే కాక మొత్తం 33 వార్డులలో రజకులు ఉండే వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేసి మన విధానాలు తెలుగుదేశం పార్టీ అనుకోండి, మన కుటుంబం గురించి చెప్పుకోవడం కానీ, టీజీ వెంకటేష్ గారు ఉన్నప్పుడు ఏ రకంగా అభివృద్ధి చెందిందో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్కరిని మమైకం చేసి
తెలుగుదేశం పార్టీకే ఓటేసే విధంగా పనిచేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు ధర్మపేటకు చెందిన మణిప్రకాష్ ఆధ్వర్యంలో పలు యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. హోటల్ మౌరియన్ కాంప్లెక్స్లోని టీజీ భరత్ పొలిటికల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ధర్మపేటకు చెందిన యువకులు అధిక సంఖ్యలో మణిప్రకాష్ ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ నూతనంగా పార్టీలో చేరిన వారందరూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా తన విజయాన్ని కాంక్షిస్తూ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువత అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరటం శుభపరిణామన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా టీజీ భరత్ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.